దేవుని వాక్యంలో మన జ్ఞాపకం చేయబడుతున్న ఓ ప్రత్యేకమైన విలువైన మాట ఏది అనంటే, ఫిలిప్పీ పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘానికి దేవుని సేవకుడు అనుభవించిన మేలులన్నిటినీ పురస్కరించుకొని కృతజ్ఞతాపూర్వకంగా ఈ ఉత్తరాన్ని వ్రాసి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘం దేవుని సేవకుని సంతోషపరచడానికి గల కారణం ఏంటనంటే, అతని బాధలలో, అతని ఇబ్బందులలో తనను మరిచిపోకుండా, తనని విడిచిపెట్టకుండా, వేరే సాకులేవి చెప్పకుండా ఏం చేశారనంటే దేవుని సేవకుని జ్ఞాపకం చేసుకున్నారు. చెరసాలలో ఉన్న దేవుని సేవకునికి అవసరమైన వస్తువులని ఎపప్రదీతు ద్వారా అందించారు. చెరసాలలో ఉన్న దేవుని సేవకునికి అవసరమైన కొంత సొమ్మును దేవుని సేవకునికి అందించారు. అందుకనే పౌలు భక్తుడు అంటున్నాడు, నా సంతోషం మీ యందు పరిపూర్ణము ఆగుచున్నది. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, మనం నేర్చుకోవాల్సింది ఏదో సంఘానికి వస్తున్నాం వెళుతున్నాం అని అంటే కాదు. సేవకుడు అనంటే హీనమైనోడో, దిక్కుమాలినోడో, పనికిరానోడో అని కాదు. కానీ ఆ సేవకుడు సంఘానికి దేవునికి మధ్యవర్తిగా ఉంటున్నాడు. ఆయన సంఘం యొక్క క్షేమం కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ ప్రార్థనను ఆలకించిన దేవుడు ఆ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి మేలు చేయటం జరుగుతూ ఉంటుంది. ఎంత ప్రయోజనకరమైన ఆ సేవకుని పట్ల మనం కూడా ఎట్లాగ ఉండాలనంటే, ఫిలిప్పీ పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘం లాగా మనం కూడా సేవకుని పట్ల బాధ్యత కలిగిన వారిగా ఉందుముగాక. అందుకని వాక్యంలో అంటున్నాడు, యా పౌలా, ఈ సంఘమును గురించి అంతగా చెబుతున్నావు, ఇంతకీ ఆ సంఘంలో ఉన్న ప్రత్యేకతలు ఏంటనంటే 4వ అధ్యాయం 14 నుంచి 20 వరకు చదువుకున్నప్పుడండి ఆయన చెప్తా అంటున్నాడు, నేను చెరసాలలో ఉన్నప్పుడు నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకున్నారు, పాలు పొందులు పంచుకున్నారు. శ్రమలలో కూడా సేవకునికి అన్ని సంతోషకరమైన అనుభవాలు అయితే దాదాపుగా అందరూ పాలు పొందులు పొందుకుంటారు. కానీ సేవకునికి శ్రమలు వచ్చినాయి అనుకోండి, ముఖం చాటేస్తే అది నిజమైన సంఘంలో ఉండే లక్షణము కాదు. ఫిలిప్పీ సంఘంలో ఉన్న ఒక ప్రత్యేకత, ఫిలిప్పీ సంఘంలో ఉన్న ఒక సుగుణం ఏదేనంటే, తమ యొక్క సేవకుడు శ్రమలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఆ శ్రమలలో సేవకునితో పాటుగా పాలు పొందులు పుచ్చుకున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతుంది. దైవ జనాంగమా వినండి, మన జీవితంలో, మన బ్రతుకులో సేవకునికి ఆపదలు కలిగినప్పుడు, సేవకుని కష్టాలు కలిగినప్పుడు, అదేంటంటే సేవకునికి ఆపదలు కలగటం ఏంటి, సేవకుని కష్టాలు కలగటం ఏంటే, సేవకుడు కదండి, మీరు దేవుని పట్ల ఉన్నారు కదండి, మీకేం ఆపదలు కలుగుతాయని అన్నానంటే, పౌలుకి ఆపదలు వచ్చాయి, అలాగనే శీలకు ఆపదలు వచ్చాయి. చెరసాలలో పడవేయలేదా, మధ్యరాత్రి వేళ పాటలు పాడలేదా, గ్రామపు చావిళ్ళ దగ్గర వాళ్ళని పట్టుకొని కొట్టించలేదా, కొర ప్రాణాలతో విడిచిపెట్టి చచ్చారులని వెళ్ళిపోలేదా, స్తెఫను రాళ్లతో కొట్టి చంపలేదా? శ్రమలు వస్తాయి, క్రీస్తును గూర్చి కొన్ని శ్రమలు వస్తాయి. అందుకని అంటాడు, సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన ఎడల లోకంలో తప్పక శ్రమలు కలుగుతాయి, కొన్ని శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమలలో మనం చేయవలసిన ఒక మంచి పని ఏది అని అనంటే, ఆ శ్రమల కాలంలోనట సేవకునికి మనం తోడుగా ఉండాలి, అండగా ఉండాలి, ఆయన కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అంతటితోనే కాకుండా ఆ సేవకునికి అవసరమైనవి ఆ శ్రమలలో మనం అందించేవారిగా ఉండాలి. ఇప్పుడు పౌలు భక్తుడు అదే అంటున్నాడు, నా శ్రమలలో మీరు పాలు పొందులు పొందుకున్నారు. ఆ 4వ అధ్యాయంలోనే 15-16 వచనాలలో చూస్తే, మీరు లెక్కకి కొంచెం తక్కువ వారైనప్పటికీ మీకున్న ఒక సుగుణం ఏంటనంటే 15వ వచనంలో అంటాడు, ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింప ప్రారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకు తెలియను. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట అండి. ఇవ్వటంలో కానీ, ప్రేమను పొందుకోవటంలో కానీ, దేవుని పరిచర్యార్థమై మనకున్న దానిని ఇవ్వటంలో ఫిలిప్పీ సంఘంలో ఉన్న వారికి వల్లే కొన్ని సుగుణాలు కలిగిన వారిగా మనం కూడా ఉండాలి. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, పౌలు భక్తుడే జ్ఞాపకం చేస్తూ అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాం. ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము
బహుగా విస్తరించెను. చూసారా ఎలాంటి వాళ్ళు అట? వాళ్ళు నిరుపేదలే, కానీ వాళ్ళ దాతృత్వం ఏమైందనంటే బహుగా బహుగా విస్తరించింది. అందులో 4వ వచనం చివర్లో అంటాడు, వారు తమ సామర్థ్యము కొలదయే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చరని మీకు సాక్ష్యము ఇచ్చుచున్నాను. అంటే ఈ సంఘంలో పౌలు భక్తునికి నచ్చిన సుగుణాలలో ఓ శ్రేష్టమైన సుగుణం ఏంటనంటే ఈయన బాధలలో ఇబ్బందులలో వాళ్ళు ఆయనకు తోడుగా అండగా ఉన్నారు. అందుకని ఆయన అంటున్నాడు, నాతో పాటు నా బాధలలో నా శ్రమలలో మీరు పాలు పొందుకున్నారు కాబట్టి నేను ఆనందిస్తున్నాను. రెండవది, పౌలా ఈ సంఘమును గురించి అంత గట్టిగా చెప్తున్నావు నాయనా, ఈ సంఘంలో ఉన్న ఇంకా సుగుణాలు ఏంటి అని అంటే ఈ సంఘము వారు లెక్కకు తక్కువైనా సరే నిరుపేదలైనప్పటికీ, మాసిదోనియా ప్రాంతంలో పిలుపు ముఖ్యమైన పట్టణం అన్నమాట, ఈ ప్రాంతంలో ఉన్న ఈ సంఘమును గురించి ఆయన మాట్లాడుతూ అంటాడు, వీరు నిరుపేదలైనను దాతృత్వ విషయంలో దేవునికి ఇచ్చే విషయంలో ఎలాగున్నారంట? బహుగా విస్తరించారు. ఈ దినాన బైబిల్ గ్రంథం మన జ్ఞాపకం చేస్తున్న ఓ శ్రేష్టమైన ప్రత్యేకమైన మాట ఏంటనంటే, దేవుని రాజ్యానికి మనం వారసులం కావాలనంటే, పరలోక రాజ్యంలో మనం చోటు చేసుకోవాలనంటే సేవకునితో పాటుగా సువార్త పనికి, సేవ వ్యాపకానికి, సేవ విస్తరణకి మనం కూడా సహకరించే వారిగా ఉండాలి. శ్రమలలో కూడా సేవకుని విడిచిపెట్టకుండా తోడుగా ఉండేవారిగా ఉండాలి. యేసు ప్రభు వారు ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, నేను మిమ్మల్ని మనుషులను బట్టు జాలనలుగా చేస్తా, మీరు వచ్చి నన్ను వెంబడించండి అన్నారు. ఆయన పిలవగానే అనేక మంది వచ్చారు, చాలా మంది వచ్చారు, వెళుతున్నారు. ఓ సందర్భంలో నిలిచిన వాళ్ళు ఎంతమంది అనంటే 70 మంది. ఆ 70 మంది ఆయన బోధ వింటున్నారు, ఆయనతోనే ఉంటున్నారు, ఆయనతోనే తిరుగుతున్నారు. ఒకనొక దినాన ప్రభు వారు ఒక బోధ చేశాడు. ఏంటన్నానంటే, నా శరీరమును దీని నా రక్తమును ద్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంచె దినమును నేను వానిని లేపుదును. అంతే మాట చెప్పాడు, ముఖం మార్చుకున్నారు. ఈయన ఏదో తెలివి కలిగిన బోధ చేస్తున్నాడు అని అంటే రాను మతి లేని బోధ చేస్తున్నాడు. ఏంటి, మనిషి శరీరం తింటమేంటి? మనిషి శరీరం తినటం అని అంటే నరహత్య చేయటమే కదా, నరుణ్ణి చంపాలి కదా, నరహత్య చేయటం ఆజ్ఞాతిక్రమం కదా, నరకానికే కదా పోయేది, ఏంటి అని బోధ ఎట్లాగుని చేస్తున్నాడని ఆ బోధకి వ్యసనపడి ఏం చేశారని అంటే అనేక మంది వెనక్కి వెళ్ళిపోయారు. మిగిలింది ఎంతమంది అని అంటే 12 మంది మిగిలారు. ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయారు? 70 మందిలో 58 మంది వెనక్కి వెళ్ళిపోయారు, 12 మంది మిగిలారు. ఈ 12 మందిలో కూడా నాశన పుత్రుడు యోధా ఇస్కరియోతు ఉండనే ఉన్నాడు. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, అందుకని అంటాడు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమందే. దేవుని వాక్యంలో కూడా అదే అంటున్నాడు, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమంది. వీళ్ళల్లో కూడా మళ్ళీ పెండ్లి వస్త్రం లేని వారు ఉండనే ఉంటారు. యోధా ఇస్కరియోతు ఏర్పరచబడిన వాడే. ఏర్పరచబడిన వారిలో కూడా ఈ నాశన పుత్రుడు ఒకడు ఉన్నాడు. ఆ మిగిలింది 12 మందిలో 11 మందే ఉన్నారు. ప్రియులారా, మన జీవితంలో మన బ్రతుకులలో యేసుక్రీస్తు ప్రభు వారి దినాలలో ఆయన అంటున్నాడు, అయ్యా పేతురా, నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు జనులు అంటే, ఇలాగును అనుకుంటున్నారు, అలాగును అనుకుంటున్నారు. మరి నువ్వేమనుకుంటున్నావు అని అంటే, నిత్య జీవం కలిగిన వాడివి, దేవుని కుమారుడు అనుకుంటున్నా. అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, మరి నువ్వు కూడా వెళ్ళిపోతావని అంటే, ప్రభువా, నిత్య జీవపు మాటలు కలిగిన నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళగలను? ప్రియులారా, మన జీవితంలో మన బ్రతుకులో యేసుక్రీస్తు వారి యొక్క దినాలలో నుంచి ఆది అపోస్తలుల కాలములో పౌలు దినాలలో జరిగిన సంఘటన, పిలుపు ప్రాంతంలో ఉన్న ఆ దేవుని సంఘమును గురించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఈ సంఘము నా శ్రమలలో నాతో కూడా పాలు పొందుకున్న సంఘం, నన్ను విడిచిపెట్టలా, నన్ను మర్చిపోలా, నన్ను తృణీకరించలా, కాబట్టి ఈ సంఘమును బట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను. రెండవది, అయ్యా ఆ సంఘంలో ఉన్న గొప్పతనం ఏంటి, సుగుణం ఏంటి, నీకు నచ్చింది ఏంటి? ఇంకొకటి అంటే ఈ సంఘంలో వాళ్ళు నిరుపేదలైనా సరే దేవునికి ఇచ్చే విషయంలో బహుగా విస్తరించారు. ప్రియులారా, ఈ దినాన మన జీవితాలలో, మన బ్రతుకులలో మన కుటుంబాలు దీవించబడాలనంటే, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలనంటే, మన స్థితిగతులు మెరుగుపరచబడాలి అనంటే మనం కూడా దేవునికి ఇచ్చే విషయంలో ఎట్లా ఉండాలో తెలుసా? బహుగా విస్తరించే వారిగా ఉండాలి. దేవుని పనికి ఇవ్వగలుగుతున్నామా? దేవుని సేవకు వ్యాపకానికి అవసరమైనవి మనం చేయగలుగుతున్నామా? ఎప్పుడైతే మనం అలాగున దేవుని పనికి మనకున్న ఆస్తితో ఉపయోగపడతామో అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దైవ జనాంగమా, అందుకని ఆయన జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, ఈ మాసిదోనియా ప్రాంతంలో ఉన్న
పిలుపు పట్టణంలో ఉన్న ఈ సంఘానికి ఉన్న సుగుణం ఇవ్వటంలో బహుగా విస్తరించిన సంఘం. అందుకనే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, నా మందిరములో ఆహారం ఉండునట్లుగా మీ రాబడి అంతటిలో 10వ భాగమును ప్రథమ ఫలమును మ్రొక్కుబడి కృతజ్ఞత శ్రేష్టార్పణములన్నింటినూ నా మందిరపు నిధిలోనికి మీరు తీసుకురండి. తీసుకొస్తే ఏం చేస్తావు నాయన అంటే, మీరు దీనిని చేసి నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాక్యములను విప్పి పట్టసాలనంత విస్తారముగా దీవెనలను మీకు కలిగించదను అని అంటున్నాడు. ప్రియులారా, మన గుప్పిలు చిన్నది, ఆయన ఆకాశపు వాక్యములను విప్పితే సమృద్ధి అయిన ఆశీర్వాదం కనబడుతుంది. ఎలాగునుంటున్నా మనం దేవుని సన్నిధిలో దేవుడు మనకిస్తున్నాడు. ఇచ్చే వాటిలో దేవుని ఆజ్ఞ ప్రకారం, దేవుని కట్టడ ప్రకారం, దేవుని నియమం ప్రకారం మనం ఆయనకి ఇవ్వవలసినవి ఇచ్చేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయనకి ఇవ్వవలసినవి ఇస్తూ ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రాము జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, అబ్రామును అన్నింటిలో దేవుడు అత్యధికంగా ఆశీర్వదించడానికి గల కారణం, అక్కడున్న సొదొమ రాజును చెరగొని పోయినప్పుడు లోతు కోసం ఈయన కూడా తరివాడు. లోతును ఆ దేశంలో ఉన్న వాళ్ళని విడిపించి తీసుకొచ్చి అప్పగించాడు. అప్పగించే ఆ ప్రయత్నంలో మొత్తానికి వెనుదిరిగి వస్తూ ఉంటే ఆవే లోయలో షాలేము రాజు ఆయనకి ఎదురుపడ్డాడు. ఎదురుపడిన ఆయన రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. అది ఇచ్చిన ఆయనకి తన దగ్గర ఉన్న వాటన్నింటిలో 10వ భాగాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవుడు ఆయనని సమృద్ధి అయిన దీవెనలతో ఆశీర్వదించాడు. మనం కూడా అండి దేవుని యొక్క మాట ప్రకారం, దేవుని పనికి, దేవుని రాజ్య వ్యాప్తికి, దేవుని వ్యాపకానికి మనం కూడా ఎట్లాగ ఉండాలనంటే, మనకున్న వాటిలో తప్పక ఆయనకి చెందిన ఆయనకి ఇచ్చేవారిగా మనము ఉండాలి. ఎట్లాగునుంటున్నాం? అందుకని బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటేనండి ఉంటుంది. లూకా సువార్త 8వ అధ్యాయము 2-3 వచనాలను చదువుకున్నప్పుడు 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టుకొనబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూసా భార్యయగు యోహన్న, సుసన్న యేసుతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. అంటే దేవుని రాజ్య వ్యాపకానికి అవసరమైన పరిస్థితులన్నిటినీ వీరు కొన్న ధనములో నుంచి ఇచ్చి ఉపయోగపడ్డారు. ఏమంటే స్త్రీలు అప్పుడప్పుడు మనం ఇంట్లో ఆయన పర్మిషన్ లేకుండా నేను ఏం చేయగలను, ఆయన పర్మిషన్ లేకుండా నువ్వు ఎన్ని చేయాలా, ఆయన పర్మిషన్ ఇవ్వకపోయినా పర్మిషన్ తీసుకోవటానికి ఎన్నిసార్లు ఏడిపించి ఒప్పించుకోవాలా. నేను అంటున్నా దేవుని పనికి కూడా అండి, మనకున్న దానిలో దేవుని పనికి ఉపయోగపడితే, మనకున్న దానిలో దేవుని సేవ వ్యాపకానికి ఉపయోగపడితే దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు, అంతకంత ఆశీర్వదిస్తాడు, అంతకంత అభివృద్ధి చేస్తాడు. తరచూ మనం వినే మాట, ఆ కోల్గేట్ పేస్ట్ మనందరికీ తెలుసు. ఆ కోల్గేట్ వ్యవస్థాపకుడండి చాలా పర్యాయాలు మనం జ్ఞాపకం చేసుకున్న మాటే. చిన్న కుటీర పరిశ్రమలాగా పెట్టాడు. పెట్టిన ఆయన ఎక్కడో చిన్న చిన్న కొట్లకు వేసుకుంటూ తిరుగుతూ ఉండేవాడు. దినదినాభివృద్ధి చెందింది. దేవుడు ఆశీర్వదించాడు, అభివృద్ధి పరిచాడు. ఈ రోజున ప్రపంచ దేశాలన్నిటికీ పరిచయం అయిపోయింది. ఆ పేస్ట్ గురించి చెప్పగానే కోల్గేట్ అనేది అందరూ చెబుతారు. అయ్యా, ఎంత గొప్ప ఖ్యాతిని, కీర్తిని నువ్వు పొందుకోవటానికి, నీ ఖ్యాతి ప్రపంచ దేశాలలో వ్యాపించడానికి, నీ ప్రొడక్షన్ నువ్వు తయారు చేసే ఈ పేస్ట్ అనేక మందికి ప్రీతికరంగా ఉండటానికి, ఎంతగా అభివృద్ధి పొందటానికి గల కారణం ఏంటన్నానంటే, ఆయన అడిగితే ఓ సందర్భంలో చెప్పాడంట, నేను పనిని ప్రార్థన చేసుకొని ప్రారంభించా. రెండవది, ప్రభు మీద అనుకొని నా జీవితంలో ఈ పనిని కొనసాగిస్తున్నా. అంతేకాకుండా నాకు వచ్చిన ఆ రాబడిలో ఎన్నో అవసరాలు ఉన్నా నా చేతికి వచ్చిన రాబడిలో ప్రార్థన చేసి మొట్టమొదటిగా 10వ భాగం దేవునికి తీసి ఉంచుతా. దేవుడు దీవించటం మొదలుపెట్టాడు, దేవుడు ఆశీర్వదించటం మొదలుపెట్టాడు. ఎంతగా ఆశీర్వదించాడనంటే, ఈ కోల్గేట్ ప్రోడక్ట్ కోసం అనేక మంది ముందుగానే ఆర్డర్ చేయటం మొదలుపెట్టారు. ఎక్కువగా నాకు ఆఫర్స్ వస్తున్నాయి. దేవుడు మంచి రాబడిని ఇచ్చాడు. ఆ రాబడి ఎంత ఎక్కువైందనంటే, దేవుడు నన్ను దీవించిన రీతిని బట్టి 20వ భాగం ఆయనకి ఇవ్వటం మొదలుపెట్టా. 10వ భాగం కాదంట, పెంచాడు. ఈయనకి వస్తుంది, దేవునికి ఈయన కూడా ఇచ్చేస్తాడు.
చేస్తున్నాడు. ఇంకెంత ఇస్తున్నావయ్యా ఇప్పుడు అనంటే 30 భాగాలు దేవునికి, 70 భాగాలు నాకు. ఇంకొద్ది కాలం పోయిన తర్వాత అయ్యా నీకు వచ్చే రాబడి ఎంత, ఈ రోజున దేవునికి నువ్వు ఎంత ఇస్తున్నావు అనంటే 90% దేవునికి ఇస్తున్నా, 10% నేను ఉంచుకుంటున్నా, అయినా నాకు ఎక్కువ తక్కువ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప భాగ్యం అండి. చిన్న కుటీర పరిశ్రమలాగా ప్రారంభించింది, చిన్న పనిగా మొదలుపెట్టింది, చిన్న కుటీర పరిశ్రమలాగా ఇంటిలో మొదలుపెట్టిన ఈ కాస్త ప్రొడక్షన్ ప్రపంచానికి పరిచయం అయిపోవటానికి, దేవుడు ఆయనను ఆశీర్వదించడానికి, దేవుడు ఆయనను అభివృద్ధి చేసి విస్తరింపజేయటానికి గల కారణం ఏంటనంటే ప్రార్థనతో ప్రారంభించాడు. ఆ యేసుక్రీస్తు ఉపదేశ ప్రకారంగా తన రాబడిలో దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వటం మొదలుపెట్టాడు. మొదట 10వ భాగం దేవునికి ఇచ్చాడు, 90 రూపాయలు ఆయన అనుభవించడం మొదలుపెట్టాడు. దేవుడు ఆశీర్వదించిన కొలది 100 వస్తే 100లో 20 దేవునికి ఇస్తున్నాడు, 80 రూపాయలు ఉంచుకుంటున్నాడు. క్రమక్రమంగా ఎంతగా దేవుడు దీవించాడు అనంటే ఇప్పుడు 10 రూపాయలు ఆయన ఉంచుకొని 100లో 90 రూపాయలు దేవునికి ఇవ్వటం మొదలుపెట్టాడు. అయినా సరే ఆయనకి ఏది తక్కువ కావట్లా. మన జీవితాలలో, మన బ్రతుకులలో కూడా అండి దేవునికి, దేవుని పనికి ఏ మాత్రం వెనుకాడకుండా మనకున్న దానిలో దాతృత్వ వైఖరిని గనక వ్యక్తపరిస్తే దేవుడు అన్యాయం చేసేవాడు కాదు, దేవుడు మర్చిపోయేవాడు కాదు. అందుకనే యోహన్న, సుసన్న, ఆ తర్వాత మగ్దలేనే మరియా వీళ్ళందరూ యేసు ప్రభు చేత బాగుపడి మేలు పొందుకున్న తర్వాత వారి కొన్న ఆస్తిలో నుంచి దేవుని రాజ్య వ్యాప్తి కోసం ఉపయోగపడ్డారు. ఈ రోజున మన జీవితాలలో మనం ఎట్లాగుంటున్నాం ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటేనండి ఆ రాసుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయంలో 8, 9, 10 వచనాలను చూస్తేనండి ఇక్కడ ఎలీషా దినాలు, ఈ దినాలలో గనురాలైన షూనేమీరాలు, లోకంలో ఆమెకి ఏం పేరు అనంటే గనురాలు. గనురాలు అని ఎవరినంటారు? ఇల్లు మీద ఇల్లు, ఒంటి నిండా బాగా కావాల్సినవన్నీ దిగేసుకొని ధరించితే అబ్బో ఎంత గొప్పోళ్ళో, ఎంత గొప్ప సంపన్నత కలిగిన వాళ్ళు, ఘనమైన వాళ్ళండి, ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళండి అని అంటారు. ఇప్పుడు ఆమెను కూడా ఏమని అంటున్నారు అనంటే గనురాలు. ఎక్కడ గనురాలు? వాళ్ళ వీధిలో కాదు, వాళ్ళ బజార్లో కాదు, వాళ్ళ వాడలో కాదు, వాళ్ళ వార్డులో కాదు, ఆ ఊర్లోనే కాదు, ఎక్కడానంటే షూనేము పట్టణం అంతటిలో ఆమెను మించిన గనురాలు ఎవరో లేరు. ఆమెకున్న ఆస్తి కలిగిన వాళ్ళు ఎవరో లేరు. అంత గొప్ప శ్రీమంతపు స్థితిని కలిగిన ఆ తల్లిని గురించి వ్రాస్తూ అంటున్నాడు గనురాలైన షూనేమీరాలు. మంచి సమ్మతం ఉన్నది, మంచి పేరు ఉన్నది, మంచి ఖ్యాతి ఉన్నది, కావలసినంత సొమ్ము ఉన్నది. అయినా సరే ఆమె జీవితంలో ఆమెకున్న కొద్దివి ఏంటనంటే బిడ్డలు లేరు, గొడ్రాలనే నింద ఆమె మీద ఉన్నది. గనురాలే, లోకం దృష్టిలో గనురాలే, సంపాదనలో గనురాలే, ఇల్లు వాకిలి విషయంలో గనురాలే, గుణం విషయంలో గనురాలే. కానీ వెలితేది అనంటే బిడ్డలు లేక గొడ్రాలుగా మిగిలిపోయింది. అయితే ఆ గనురాలు జీవితంలో కొదువులు తీర్చబట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో 8వ వచనం నుండి 10వ వచనం వరకు మీరు చదువుకుంటే ఒకానొక రోజున ఆ ఊర్లోనికి దైవజనుడు అప్పుడప్పుడు వస్తూ వెళతా ఉంటాడు. ఆయనే దైవజనుడై ఉన్న ఎలీషా వస్తూ పోతూ ఉన్నప్పుడు ఆమె ఆయనతో మాట్లాడటం, ప్రార్థన చేయించుకోవడం జరుగుతుంది. ఒకానొక రోజున తన భర్త దగ్గర కూర్చొని మరి అన్నం వడ్డిస్తుందో ఏం చేస్తుందో తెలియదు కానీ మొత్తానికి అదును చూసింది, అనువైన కాలం చూసింది. మొత్తానికి అనువైన కాలంలో ప్రక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది, అయ్యా నాదొక్క మనవి, ఏం కావాలి చెప్పు, నీకేం తక్కువ, కావాల్సిన ఎన్ని ఉన్నాయి నాకు చెప్పటం ఏంటి, ఏం కావాలి నీకు అని అంటే ఆమె అంటుందంట, ఏం లేదు నాయనా, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చు ఉన్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు అని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం చెబుదామా? మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు ఎలాంటి వాడు? భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదును. మంచిదే, నేను కూడా ఎరుగుతా, నేను కూడా నమ్ముతా. ఏం చేద్దాం ఇప్పుడు, ఏం కావాలనంటే ఏం లేదు నాయన, ఆయన ఎప్పుడు వచ్చినా ఆ పంచనీళ్ళలో ఈ పంచనీళ్ళలో ఉండి వెళ్తున్నాడు కదా, అలాగును కాకుండా దేవుడు మనకు తాగి తలకు పోసుకున్న తరగనంత ఇచ్చాడు కదా, ఎంత ఇచ్చినా దేవుని సన్నిధిలో ఆ దేవుని పని చేస్తున్న భక్తి కలిగిన దైవసేవునికి ఒక చిన్న గది కడదాం అనుకుంటున్నానయ్యా, ఏమన్నా ఏర్పాటు చేయవా అంటే అనువైన ఋతువులు అడిగింది, వాటం చూసి అడిగింది. మొత్తానికి ఇప్పుడు ఆయన కూడా కాదనకుండా అన్నాడు, ఇది ఎంత భాగ్యమోయ్, కనివి కట్టించి ఇచ్చేద్దాము అని అన్నాడట. దేవునికి స్తోత్రం. మనం కూడా అడిగేటప్పుడే అండి, అడగమన్నాం కదా అని చెప్పేసి పరాకులో ఉన్నప్పుడు అడగకూడదు. అడిగితే ముఖం మారిపోద్ది, ముఖంలో ఉన్న రంగు మారిపోద్ది, ఎత్తు పల్లాలు ఏకమైపోద్ది.
అయిపోతూ ఉంటాయి. అందుకనే ఎప్పుడు కూడా మనకి ఏదన్నా కావాలి అని అంటే అదును చూచి అడగాలి, పరిస్థితిని చూచి అడగాలి, పరిస్థితుల్లో ఏ సందర్భంలో ఎట్లాగని అడగాలో అడగాలి. ఇప్పుడు ఆయన కూడా అంటున్నాడు, అనువైన ఋతువులు అడిగింది, అనుకూల వాతావరణంలో అడిగింది. ఆయన కూడా అంటున్నాడు, నీవన్నట్టే ఆ దైవజనునికి గదిని ఏర్పాటు చేద్దాం. గదిని కట్టారు, మంచం, దీపస్తంభం, పీఠస్తంభం, కావలసినవన్నీ ఏర్పాటు చేశాడు. తర్వాత జరిగిన కార్యం ఏంటన్నానంటే ఆమె జీవితంలో గొడ్రాలని నింద తొలగిపోయింది. పండంటి మంచి మగబిడ్డను దేవుడు ఆమెకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? కాబట్టి ఇప్పుడు మనం కూడా అండి ఆ ఫిలిప్పు పట్టణంలో ఉన్న సంఘంలాగా దేవునికి ఇచ్చే విషయంలో మనం ఔదార్యం కలిగి ఉంటే, దాతృత్వంలో బహుగా విస్తరించితే దేవుడు మనకు చేసే మేలులు ఎట్లాగుంటాయి అనంటే, నీకు ఏదైతే కొదువై ఉన్నదో ఆ కొదువలను దేవుడు తప్పకుండా తీర్చి చూపిస్తాడు. అంతేకాదు రాసుల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే 14-15 వచనాలలోనికి వచ్చినప్పుడు దైవజనుడై ఉన్న ఏలియా నోట నుండి ఒక మాట ప్రకటన చేశాడు. నేను మరలా చెప్పేవారికి భూమి మీద వాన కాదు కదా, మంచు చుక్క కూడా పడితే ఒట్టు పెట్టు అన్నాడట. 3.5 సంవత్సరాలు వాన లేదు, చినుకు లేదు, మంచు లేదు. ఓ పొలాలన్నీ ఎండిపోయినాయి, దేశంలో కరువు విలయ తాండం ఆడుతుంది, దినాలు గడిచిపోయాయి, సంవత్సరాలు దొరికిపోతా ఉన్నాయి, తినటానికి ఎక్కడ తిండి లేదు, తాగటానికి వాగుల్లో వంకల్లో నీళ్లు కూడా లేకపోయినవి. ఇక ఆ పరిస్థితుల్లో కెరీతు వాగు దగ్గర ఉన్న ఆయన్ని దేవుడు ఏం చేశాడనంటే, ఈ నీళ్లు కూడా ఎండిపోతున్నాయి, నువ్వు పదాన్ని నేను పోషిస్తా, ఎక్కడికి వెళ్ళినాయా అన్నాడంట. సారేపతులో ఒక విధవరాలుకు చెప్పాను నిన్ను పోషించమని, ఆమె నీ బాగోగులు చూసుకొని నిన్ను బ్రతికించడానికి అవసరమైన ఆహారం అందించింది. అక్కడికి బాధ వచ్చాడు. వచ్చిన ఆయన ఏం చేశాడనంటే కాస్త తెలివిగా ఆలోచన చేస్తున్నాడు. ఊర్లోకి వెళ్ళమన్నాడు, ఊర్లో విధవరాలకు చెప్పా అన్నాడు. చాలామంది విధవరాళ్ళు ఉంటారు ఈ ఊర్లో. ఎవరికి దేవుడు చెప్పాడు? నేను ఎక్కడ పోషింపబడాలని ఎదురు చూస్తున్నాడు. ఓ ప్రక్కన ఆకలి మంట ఎక్కువైంది. చూచాడు. ఊరు బయటికి రాగానే ఆ పొలిమేరలో దగ్గరికి రాగానే ఒక ఆమె కట్టెలు ఏరుకోవటం మొదలుపెట్టింది. కట్టెలు ఏరుకోవటం ఎప్పుడైతే చూచాడో ఈయనకు ఒక ఆలోచన వచ్చింది, మొత్తానికి ఏమి ఇంట్లో తినటానికి ఏదో ఉంది కాబట్టే కట్టెలు ఏరుకుంటుంది, వంట చేయటానికి కట్టెలు ఏరుకుంటుంది. దేశంలో తిండి లేనోళ్ళు లేక చేస్తుంటే ఏం కట్టెలు ఏరుకుంటుంది, పొయ్యి వెలిగించడానికి సిద్ధం అవుతుందని అంటే బహుశా ఏమేనేమో అని అనుకున్నాడు. ఒకవేళ ఏం ఇంట్లో ఉన్న పెట్టే బుద్ధి కూడా కావాలిగా, పెట్టే గుణం లేకపోతే సుఖమేముంది అని చెప్పి ఓ చిన్న పరీక్షలాగా మాట్లాడుతూ అంటున్నాడు, టెస్ట్ చేస్తున్నాడు. ఏమని అంటున్నాడు అని అంటే, అమ్మా దాహం వేస్తుంది, కాసి నన్ను నీళ్ళు ఇస్తావా అన్నాడట. అయ్యో పాపం, ఏ తల్లి కన్న బిడ్డ ఎండను పడి ఎర్రని ఎండకు నడుచుకుంటూ వచ్చావయ్యా, తెస్తాను ఆగు బాబా అన్నదంట. వెంటనే నాకు ఒక నమ్మకం కలిగింది, ఏమో పెట్టే గుణము ఉన్నది. పెట్టే గుణం లేనోడు మంచినీళ్ళు అడిగినా కసురుకుంటారు, ఉప్పు అడిగినా కసురుకుంటారు, ఏమడిగినా కసురుకుంటారు. మంచినీళ్ళు అడిగితే ఇవ్వలేనోడు నీకు భోజనం అడిగితే ఏం పెడతాడు? అందుకని ముందు ఈయన పరీక్ష చేశాడు, ఏమో పెట్టే గుణం ఉన్నదా లేదా చూచాడు. చూచిన తర్వాత ఆమె అన్నది, నేను తీసుకొస్తాను బాబు ఆగు అని చెప్పి వెళతా ఉంటే మళ్ళీ అంటున్నాడు, అదే చేత్తో నీళ్లతో పాటుగా ఒక అప్పం కూడా కాల్చుకొని తీసుకురా. వెంటనే ఏమంటుందంట, బాబు ఏదో నువ్వు ఎండను పడి వచ్చావు, నీళ్ళు అడిగావని నేను నీకు నీళ్ళు ఇస్తానన్నాను కానీ మళ్ళీ తిండి అడుగుతున్నావేంటి? వాస్తవం చెప్పాలనంటే నా ఇంటిలో తినటానికి ఏది లేదు, విపరీతమైన కరువు తాండవేస్తుంది దేశంలో. నీకు తెలుసో లేదో, భయంకరమైన కరువులో ఉంటే తినటానికి ఏమి లేక అల్లాడిపోతుంటే నువ్వు మళ్ళీ నాకు తినటానికి ఒక అప్పం తీసుకురమ్మంటున్నావా? తొట్టిలో కొంచెం పిండి ఉన్నది, ఆ పిండిని పిసికి నేను నా కుమారుడు ఒక్కగానొక్క కొడుకు మేమిద్దరం ఆ రొట్టె కాల్చుకొని దాని బలంతో ఎన్ని రోజులు భూమి మీద బ్రతుకుతామో అన్ని రోజులు బ్రతికి ప్రాణం విడవటానికి నిశ్చయించుకున్నామయ్యా. మా యొద్ద ఏమి లేదయ్యా నీకు పెట్టడానికి, కొంచెం పిండి మాత్రమే ఉన్నదయ్యా అని అంటే అప్పుడు దైవజనుడై ఉన్న ఏలియా అంటున్నాడు, ఆ పిండిలో మొదట ఒక అప్పం నాకు కాల్చుకొని తీసుకున్నాడు, తర్వాత నీవు నీ కుమారుడు కాల్చుకొని తినండి అని అన్నాడు. అలాగును చేసింది. ఎంత బాగుంటుందని అంటే అక్కడ అంతటా ఆమె ఏలియా చెప్పిన మాట చొప్పున చేసి, ఎంత బాగుంటుందో ఆ మాట చూడండి ఒకసారి. బైబిల్ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా. ఎవరు చెప్పిన మాట చొప్పున? ఈ మధ్య సేవకులు చెప్పిన మాట చొప్పున చేయట్లా, పనికిరానోళ్ళు చెప్పిన మాట చొప్పున చేసేవాళ్ళు ఎక్కువ అయ్యారు. ఏమండి, ఎవరు చెప్పినట్టు చేయాలి మనకు మేలు కలగాలంటే చెప్పండి. మనం చెప్పవలసినవి అయ్యో, యోగ్యమైనవేవో, ప్రయోజనమైనవి అయ్యో అవి చెప్పాలి. ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా
అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. ఎందాకానంటే మరలా భూమి మీద వాన కురిసి ఆ వాన ద్వారా పంట బండి క్రొత్త పంట ఇంటికి వచ్చేవరికి ఆమె తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె కూడా అయిపోలేదు. ఎక్కడంటాడు 16వ వచనం చూడండి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రం. చూసారా, దేవుడు చేసిన గొప్ప కార్యమేండి. ఆ దేవుని పనికి దేవుని సేవకు ఉపయోగపడితే దేవుడు వాళ్ళకి ఎలాంటి సమృద్ధి ఇచ్చాడు. యోహన్న, సూసన్న, అలాగనే మగ్దలేని మరియ సేవకు ఉపయోగపడ్డారు వాళ్ళకున్న ఆస్తితోటి. ఆ మలాకీ గ్రంథంలో దేవుడు చెప్పినట్లుగా మనకు ఆశీర్వాదం కలగాలనంటే అలాగున ఉపయోగపడాలి అన్నాడు. అట్లాగనే ఎక్కడ చూచామో గనురాలైన షూనేమీరాలు సేవకునికి సేవా పరిచర్య నిమిత్తం తనకున్న ఆస్తిలో ఒక ఇల్లు కట్టించి ఏర్పాటు చేసింది. గొడ్రాలను నిందన తొలగించాడు. తర్వాత రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో చూస్తే సారేపతులో ఉన్న విధవరాలు తనకున్న ఆస్తిలో తనకున్న కొద్దిపాటి ఆ పిండిలోనే దైవజనును పోషించడం మొదలుపెట్టింది. పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. దీని ద్వారా తల్లి కలిగిన మేలేంటనంటే ఓసారి రోగి అయ్యి తనకున్న ఒక్కగానొక్క కుమారుడు చనిపోయిన పరిస్థితి. ఆమె కుమారుడు చనిపోయేసరికే ఆ బిడ్డను గదిలో పెట్టి సేవకునికి చెప్పింది. ఆ బిడ్డ మీదకి వచ్చాడు, ఈయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత చనిపోయిన ఆ బిడ్డ తిరిగి బ్రతకటం జరిగింది. అన్నట్టు సేవకు ఉపయోగపడితే మనకున్న ఆస్తితో దేవుని మాట ప్రకారం దేవుని పరిచర్యకి ఇవ్వటం మొదలు పెడితే దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. ఇక మీదట మనం కూడా దీవించబడాలనంటే, మనకున్న కొరతలు తీరిపోవాలనంటే, మనకున్న కీడులు మేలులు కావాలనంటే, నిర్జీవమైన అనుభవాలు సజీవంగా మార్చబడాలి అనంటే మాసిదోనియా సంఘస్థుల వలె మనం నిరుపేదలమైనా సరే దేవునికి ఇచ్చే విషయంలో ఎట్లాగా ఉండాలట, బహుగా విస్తరించిన వారిగా మన ముందుముగాక. దేవునికి స్తోత్రం చూద్దామా. కాబట్టి ఈ మాటలు అర్థం చేసుకొని మనకు ఆశీర్వాదం రావట్లేదు అన్నట్టు, ప్రభువా నాకెందుకు దీవెన రావట్లా, నాకెందుకు ఆశీర్వాదం రావట్లా, ఎంతకాలం నుంచో వస్తున్నా, ఎంతకాలం నుంచి అడుగుతున్నా, అయినా నాకేంటో నాయన అన్నీ కష్టాలే, అన్నీ ఇబ్బందులే, అన్నీ బాధలే, ఏదీ ఉండట్లేదయ్యా అన్నానంటే ఒకే ఒకటి, యోవేలు దినాలలో జ్ఞాపకం చేసుకుంటే, హగ్గయి దినాలలో జ్ఞాపకం చేసుకుంటే మందిరం పాడైపోయి ఉండగా వారు మందిర పనిని చేయలేకపోయారు. అందుకే వాళ్ళు ఎంత తిన్నా ఆకలి తీరట్లా, బట్టలు కప్పుకున్న చలి తీరట్లా. వాళ్ళు కూడబెడదామని డబ్బులు సంచిలో వేస్తే తీర వాళ్ళ సంపాదన ఎట్లాగుని ఉంటుందనంటే చినిగిపోయిన రంధ్రం పడిన సంచిలో వేసినట్లుగా వాళ్ళ సంపాదన మిగిలిపోయింది. మన జీవితంలో, మన బ్రతుకులో, మన స్థితిగతులు కూడా ఇట్లాగనే ఉన్నాయేమో. ఒకవేళ ఆ పరిస్థితుల్లో నుంచి మనం మేలు పొందుకోవాలనంటే మనం చేయాల్సిన పని ఏంటనంటే దేవునికి ఇచ్చేవారిగా మనము ఉండాలి. దేవుని పనికి ఉపయోగపడేవారిగా ఉండాలి. సేవకుని యొక్క శ్రమలలో విడిచిపెట్టకుండా తోడై ఉండేవారిగా మనము ఉండాలి. ఇదే నన్ను విన్న వాక్యమును బట్టి ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవా, జీవాధిపతి, మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన కాలం అంతా ప్రభా అల్పులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని, యోగ్యత లేనప్పటికీ, మంచి లేనప్పటికీ ప్రభా మమ్మల్ని ఇంతవరకు మీ సజీవ రెక్కల కింద ఇచ్చినందుకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు సంఘములో ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దైవ సేవకులు నిలబెట్టుకొని నా తండ్రి మందరితో మాట్లాడి రీతిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, పిలుపు పట్టణస్థుల వలె మా సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. దైవ సేవకులకి నైనా ప్రభా ప్రయోజనకరమైన బిడ్డలుగా నీ బిడ్డలున్నట్లుగా మీరు ఆశీర్వదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా, మీకు ఇవ్వాల్సిన భాగాలు, మీకు ఇవ్వాల్సిన సమయాలు ప్రభా మేమిచ్చే వారంగా ఉండటానికి మీ కృపను చూపమని ప్రార్థిస్తున్నామయ్యా. దైవ సేవకుడికి ప్రభా సంఘానికి శ్రమలు కలిగినప్పుడు అయ్యా నాయన విడిచిపెట్టే వారంగా కాకుండా అంటు పెట్టుకొని ఉండేవారంగా, ఒకరికొకరు ప్రార్థన చేసుకునే వారంగా, ఒకరి ఎడల ఒకరి ప్రేమను చూపేవారంగా, సత్క్రియలు చేయటం ఎందును ప్రభా నీ సన్నిధిలో ముందు కొనసాగటానికి మీ కృపను చూపమని ప్రార్థిస్తున్నాము నాయన. ఆ రీతిగా మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించి నిండార్లుగా వర్ధిల్ల చేయండి. ఈ సమయంలో నీ సన్నిధిలోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించండి. ఈ సుగుణాలన్నీ కలిగి ప్రభా నీ బిడ్డలు జీవించినట్లుగా మీరు ఆశీర్వదించండి. నీ సన్నిధిలోనికి వచ్చే మనవులైతే విన్నవించుకుంటున్నారు, ప్రతి మనవిని మీరు ఆలకించి బిడ్డలకు జవాబులను దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నా బిడ్డ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
దేవుని కొరకు రోషం కలిగిన వారిగా ఉండాలి, రోషం కలిగిన సైనికులుగా ఉండాలి, రోషం కలిగిన ప్రార్థనా పరులుగా ఉండాలి, రోషం కలిగిన భక్తి పరులుగా మనము ఉండాలి. ఎంత గొప్ప గొలియాతు లాంటి బలమైన సమస్యలైనా వాటన్నింటిలో మనం విజయం పొందుకోవాలనంటే దేవుని కొరకు రోషం కలిగిన వారిగా మనం ముందుముగాక.